శ్రీ విశ్వవసు నామ నూతన సంవత్సరంలో కాకినాడ జిల్లా అన్ని రంగాల్లో పురోగమించి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక సూర్యకళా మందిరంలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలను జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, విశిష్ట అతిథులుగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బిందు మాధవ్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి వెంకటేశ్వరరావు, పంతం వెంకటేశ్వరరావు, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. సన్నాయి విద్వాంసులు ఎన్ సత్యబాబు, పసుపులేటి లోవా చిట్టిబాబు బృందం నాదస్వర ఆలాపన అనంతరం వేద పండితులు కె సూర్యశర్మ అవధాని, కె చంద్రశేఖర శాస్త్రి, బి వరప్రసాద్ శర్మ, కె ఆంజనేయ శాస్త్రి, పి శ్రీనివాస్ శర్మ వేదగానం చేసి అతిథులను ఆహుతులకు మహాదాశీర్వచనం పలికారు. పంచాంగకర్త డాక్టర్ సరిపిల్ల వెంకట శ్రీరామచంద్రమూర్తి ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించి విశ్వావసు సంవత్సరంలో నవనాయక ఫలాలు, రాశి ఫలాలు, దేశ కాలమాన పరిస్థితులు, వర్షాలు, పాడి పంటల భవిష్య సూచనలు వివరించారు. వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో వైష్ణవి ఆరభి, కూచిపూడి నృత్యం, మల్లికార్జున బృందం భరతనాట్యం, ఎస్ అజయ్, టి ఆనంద్ బృందం, సంగీత విభావరి, ఫ్లూట్ కళాకారుడు చందు, వేణుగాన రవళి సభికులను అలరించాయి. ఉగాది కవి సమ్మేళనంలో కోరుప్రోలు గౌరీనాయుడు సంధానకర్తగా కవులు గరికపాటి సూర్యనారాయణమూర్తి, పసుమర్తి పద్మజావాణి, డాక్టర్ వేద శ్రీరామ శర్మ, మార్ని జానకిరామయ్య చౌదరి, ఎన్వివి సత్యనారాయణ, మాకిరెడ్డి సూర్యభాస్కర్, పొత్తూరి సీతారామరాజు, పి విజయరత్నం, పినపోత వెంకటేశ్వరరావు, కేచిన అప్పలరాజు కవిగానం చేసి సభికులను రసవాహినిలో రంజింపచేశారు. ఉగాది వేడుకలో భాగంగా జిల్లా సాంస్కృతిక మండలి తరపున పండితులు, కవులు, కళాకారులను జిల్లా కలెక్టర్ అతిథులు సత్కరించారు. అలాగే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అర్చక పండితులు చక్రవర్తుల అనంతాచార్యులు, కల్లేపల్లి భీమశంకర్ ప్రసాద్, పూజ్యం నాగేశ్వరరావు, సురవరపు వీర వెంకట నాగజోగ సూర్యశంకర్ శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి మాట్లాడుతూ విశ్వవసు నామ సంవత్సరంలో జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందాలని, జిల్లా ప్రజలందరికీ మేలు కలగాలని కాంక్షించారు. జిల్లా శాంతి సౌఖ్యాలతో వెలసిల్లాలని ఎస్పీ బిందు మాధవ్ కాంక్షించారు. అలాగే కూటమి ప్రభుత్వ సమర్థ సుపరిపాలనలో రాష్ట్రం సుభిక్షం కావాలని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు ఎన్ చినరాజప్ప, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, కూడా చైర్మన్ తుమ్మల బాబు ఆకాంక్షించి జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మనీష్ పాటిల్, దేవరాజ్, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు, సమాచార పౌర సంబంధాల శాఖ డిడి డి నాగార్జున, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి కె కృష్ణమూర్తి, కరక రాజబాబు వ్యాఖ్యాతలుగా వ్యవహరించి సభికులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు నేను అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. శాసనసభ్యులకి అండ్ అదర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ వారికి అందరికీ నమస్కారం అండి. అందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ విశ్వవసు నామ సంవత్సరం అందరికీ ఆయుర ఆరోగ్యాలు కలగాలి, అందరూ కుటుంబంతో సంతోషంగా ఉండాలని, అట్లానే మన డిస్ట్రిక్ట్లో కూడా కాకినాడ డిస్ట్రిక్ట్లో అంత మంచి జరగాలి, లా అండ్ ఆర్డర్ అంతా పీస్ఫుల్గా ఉండి అంతా ప్రశాంతంగా నడిచిపోవాలి, దానికి మనందరం కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పారు. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. చాలా బాగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా పంచాంగ శ్రవణం జరిగిన తర్వాత మరి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, మన ప్రాంతంలో మరి ఎలా ఉన్నాయని చెప్పి ఒకసారి మనం ఆలోచించినప్పుడు వేళ పంచాంగ శ్రవణంలో అనేక విషయాలు ఆయన సిద్ధాంతగా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రం బాగుపడుతుంది, వేళ సూర్యుడు రాజుగా ఉన్నాడు, పవర్ఫుల్గా ఉంటుంది, అలాగే చంద్రుడు మంత్రిగా ఉన్నాడు, వేళ సంపద అభివృద్ధి చెందుతుంది, పంటలు పండుతాయి అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే ఈరోజు ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడే మన జాతక ప్రకారం వేళ ఇవన్నీ కూడా చూస్తుంటే మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్కి కనపడుతుంది. వేళ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాలు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, జిల్లాల అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఇవన్నీ కూడా జరగడానికి కాకినాడ ప్రజలందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సరం శుభాకాంక్షలు. మరి ఎంతో పుణ్యం చేస్తారు కానీ మనకి మానవ జన్మ దొరకదు. మరి ఆ మానవ జన్మ మనకి ప్రసాదించిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎప్పుడు కూడా మానవ సేవ, మానవ
సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే అందులో మన పాత్ర కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మంచి జరగాలని కోరుకున్నా ఒక అడుగు ముందుకు వేస్తామో అప్పుడే ప్రభుత్వానికి కూడా అవకాశం ఉంటుంది అందరికీ మంచి చేయాలని చెప్పి. మరి ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. మనవులు అందరూ బాగుండాలని చెప్పి మీ అందరి సహకారంతో కాకినాడ ఉన్నత స్థాయిలో ఎదిగి దేశంలోనే నంబర్ సిటీగా పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలని, మీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలని నెరవేరాలని మీ అందరి తరఫున భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మనందరం కూడా అందరికీ అన్ని విషయాలు తెలుసుకున్నారు. అదే చెప్పారు, ఇంటి యజమాని కరెక్ట్గా ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుంది, ఇంటి యజమాని కానీ కరెక్ట్గా లేకపోతే ఆ జీవితాలు పాడైపోతుంది. మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి సరైన వ్యక్తి ఉంటేనే రాష్ట్రాలు బాగుపడతాయి. గతం గురించి తెలుసు, తర్వాత ఏం జరిగిందో తెలుసు. ఇప్పుడు మీరు అందరూ కలిసి సరైన వ్యక్తి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రధాని మీరు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అనేక శుభాలు మనకి రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ చంద్రుడు జల సంబంధించిన వాడు, పైగా మీనరాశికి ఒక ప్రత్యేకమైన స్థితి ఏర్పడుతున్న కారణంగా జల సంబంధమైన ప్రాంతాలు బాగా వృద్ధిలోకి రాబోతున్నాయి. ముంబై, విశాఖపట్నం, మన కాకినాడ మరి ఈ రకమైన జల సంబంధమైన ప్రాంతాలకు మరి ఆలవాలంగా ఉన్నాయి. అలాంటి విశాఖపట్నం అభివృద్ధి చెందబోతోంది. ముఖ్యంగా కాకినాడ మరి ఈ మిగతా రంగాలలో కూడా మరి సేనాధిపతి రవిగా ఉన్న కారణంగా ఈ ప్రస్తుతం ఉన్న రంగాలే కాకుండా సాఫ్ట్వేర్ వంటి ఇతర రంగాలలో కూడా కాకినాడ ప్రాధాన్యత పెరగబోతోంది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మరి అధికారుల బలంతో మరి కేంద్ర ప్రభుత్వం ఆకర్షితులయ్యి చక్కటి ప్రణాళికాయుతంగా మరి నగరాన్ని అభివృద్ధి చేసే అవకాశాలు మన పంచాంగం స్పష్టపరుస్తోంది. అర్ఘ్యాధిపతిగా రవి మరి వర్షాలు వచ్చినప్పుడు వినియోగించుకోవాల్సిన పరిస్థితిని సూచిస్తోంది. మరి గతంలో మరి ముఖ్యమంత్రి వర్యులు మన ఇంకుడు గంటలు కార్యక్రమాన్ని మనం ప్రవేశపెట్టారు. అది ఇతర రాష్ట్రాల్లో కూడా ఆదర్శమైంది. నీరు పడిన దాన్ని వినియోగించుకునే పరిస్థితి ఉన్నప్పుడు తప్పనిసరిగా పంటలకే దోహదపడే అంశము ఈ నీటి ప్రాముఖ్యత. మరి అంతా ఇంత కాదు, మనందరికీ నిత్యావసరమైన జలాన్ని వినియోగించుకోవడానికి చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మేఘాధిపతిగా రవి ఉన్నందున ప్రజలు భయపడే సంఘటనలు జరుగుతూ ఉంటాయి.